హాయ్. మన మొబైల్లో అనేక రకమైన మెసేజ్లు వస్తుంటాయి మనకు. స్పామ్ మెసేజెస్, అన్నోన్ మెసేజెస్ ఏవేవో వస్తుంటాయి. అస్సలు మనం వాటిని పట్టించుకోం. ఎక్కడో ఇన్బాక్స్లో పోయి కూర్చుంటాయి. మనకు అవసరమైన మెసేజ్లు మాత్రం ఓపెన్ చేసి చూస్తాం మనం. అది ఎంత మాత్రం మనం సమస్యగా పరిగణించాం. అదే మన మనసుకు వచ్చే విషయంలో మనము నాకు ఈ ఆలోచన రావాలని చెప్పి పోరాడతాం. నాకు పాజిటివ్ ఆలోచన రావాలి, నెగిటివ్ ఆలోచన రాకూడదు, ఇలా డివైడ్ చేస్తాం. అది ఎంత మాత్రం మన చేతిలో లేని విషయం. అది నిజం చెప్పాలంటే వచ్చేటప్పుడే ఏ ఆలోచనలు కూడా పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలుగా రాదు. వచ్చాక మనం ఆలోచనలకి ఆ పరిస్థితులను బట్టి మనం పేర్లు పెట్టుకుంటాం. అది మనకు అవసరమైన ఆలోచన అయితే పాజిటివ్ ఆలోచనని, లేదు మనల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు అయితే నెగిటివ్ ఆలోచనలని పేర్లు పెట్టుకుంటాం. ఈ ఇన్బాక్స్లో మనం మెసేజ్లను ఎలా చూస్తామో మన ఆలోచనలు కూడా అలా చూస్తే మనకు సమస్య రాదు. ఆ ఇన్బాక్స్లో పోయి మెసేజెస్ కూర్చుంటాయి, అదే మరి మనసులో వచ్చి ఈ ఆలోచనలు కూర్చుంటాయి. కూర్చొని ఇబ్బంది ఏముంది మనకు? ఎలా మెసేజ్లను ట్రీట్ చేస్తామో అలాగే మన ఆలోచనలు ట్రీట్ చేసేది తెలుసుకుంటే మనకు పెద్ద సమస్య కాదు. ఈ ఆలోచనలతో ఏ ఆలోచనలు రానివ్వండి, అది మన ప్రాణమేం తీసేది ఆలోచనలు. కాకపోతే మనం గట్టిగా పట్టుకొని ఊగుతాం ఆలోచనల్ని. ఆలోచనలకి మనము ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి ఆలోచనలు పట్టుకొని దాని వెనక్కి పరిగెడుతున్నాం. అందుకోసమే మనం ఇంత డ్రైన్ అయిపోతున్నాం. మానసికంగా అంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది మనకు. కాబట్టి ఇన్బాక్స్లో మెసేజ్లని చూసినట్లే మన మనసులోని ఆలోచనలు చూస్తే మనం ఇంత సఫర్ కాము ఆలోచనలతో. రానివ్వండి, ఏ ఆలోచనలను రానివ్వండి, అన్ని ఆలోచనలు వచ్చి కూర్చొని వెళ్ళనివ్వండి. మీరు పట్టించుకోకపోతే మీ ఆలోచనలో ఒక పెద్ద సమస్యే కాదు. కాబట్టి మీకు ఏమి ఆలోచనలు కావాలో వాటిని తీసి చూడండి. అవసరం లేని ఆలోచనల్ని అలా స్పామ్ మెసేజెస్ లాగా వదిలిపెట్టండి. ఇలా చేస్తూ ఉంటే ఆలోచనలు మనకు పెద్ద సమస్యే కాదు.